ఈ 2024కి మీరు మెచ్చే, మీరు ఓటు వేసే సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు? మనకి ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే ఉద్యోగాలు లేవు జనాలకి. అట్టగాదురా, జనాలకి ఉద్యోగాలు లేవురా. ఏ కాడికి ఆ పథకాలు ఈ పథకాలు ఏం కూడి పెడతాయా? ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతిందో తెలుసా? అది ఎవరైనా ఆలోచిస్తున్నారా? మా జగన్ నా పథకం ఎత్తున్నాడు, మా జగన్ ఏంది? 10 ఏళ్ళతోటి 15 ఏళ్ళతోటి మన జీవితాలు బాగుపడతాయా? మరి అయ్యే పథకాలు ఇస్తాము, సూపర్ 6 అని కూడా మళ్ళీ తెలుగుదేశం కూడా ప్రకటించారు. ఓకే, అంది కదా. దానికి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు మనకి ఉద్యోగాలు ఏదైనా వచ్చే కంపెనీలు మన రాష్ట్ర అభివృద్ధి కావాలని అలాంటివి ఏదైనా 10 కంపెనీలు వస్తే ఒక 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని వీటితోటి ఏమైనా బతుకుతామా? ఇప్పుడు మన పిల్లలు చదువుతున్నారమ్మా, ఇప్పుడు మా పిల్లలు చదువుతున్నారు. వాళ్ళు ఎట్టొస్తాయి జాబులు ఎట్టొస్తాయి? ఆయన వస్తే జాబులు వస్తాయని మా ఆశ. ఈయన జాబులు తీసుకురాడు. ఆ పథకం పెడుతున్నాను, ఈ పథకం పెడుతున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఏది 5 ఏళ్ళతోటి 10 ఏళ్ళతోటి మార్కెట్కి పోయి ఏ సరుకు కొంటావు కొను, ఏ సరుకులు కొంటావు కొనమ్మా. ఉల్లిపాయలు 50 రూపాయలు, బియ్యం 1500. ఇప్పుడు సామాన్య మానవుడు ఎట్ట బతుకుతాడు చెప్పు? కూలి చేసుకుంటాడు, 800 చేస్తాడు. వాడికి 800 మార్కెట్కి పోతే ఏమొచ్చింది? సరే అవి ఖర్చు పెట్టుకుంటాడు. పిల్లలకి ఏదైనా జబ్బులు అయితే ఎట్ట చేస్తాడు? అదేమంటే హాస్పిటల్ ఉండి మాకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ అవసరమా? పిల్లలకి ముందు భవిష్యత్తు కావాలంటే జాబ్ రావాలి, మెయిన్ అది కావాల్సింది మనకి. తర్వాత ఆర్థిక వ్యవస్థ బలపడాలి. అంతేగాని ఈ పథకాలతోటి అప్పులు చేసుకొని ఆ అప్పులు మనం తింటా కూర్చుంటే సరిపోద్దా? కంపల్సరీ మనకి వర్మ గారు 100%. ఈ బాపట్ల నియోజకవర్గంలో వర్మ గారు 100%. కోన రఘుపతి గారు ఉన్నారుగా, ఏం బీకాడు? ఏం చేశాడమ్మా ఆయన? ఏం చేయలే అసలు. ఏ గ్రామంలో మాకు 5-6 గ్రామాలు ఉండే ఏం చేశాడు చెప్పమను? ఏం చేశాడు చెప్పను? మనకి ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు? అటుండే మనకి ఇప్పుడు ఎదురుపల్లి, బేదపూడి, కొత్తపాలెం అవన్నీ ఉన్నాయి. మరి ఏం చేశారు ఆయన? ఏం చేశాడు ఇప్పుడు? అట్టనే ఉండే. ఇప్పుడు 5 సంవత్సరాల ఊళ్ళు అట్టనే ఉండే. కంపల్సరీ చేస్తాడు 100%. ఎందుకంత నమ్మకం? అంతే. ఆయన ప్రజల కోసం ఇప్పుడు కంపెనీలు పెట్టాడు. ఎంతమంది ఆయన కాడ బతుకుతున్నారు? ఆయన ఊళ్ళో ఏదైనా చిన్న విషయం వచ్చినా కూడా ఇప్పుడు ఎంతోమంది చెబుతున్నారు. అంటే దాని లబ్ధి పొందిన వాళ్ళు చెబుతున్నారు, మాకు అది సహాయం చేశాడు అయ్యా, మాకు ఈ గుడికి ఈ సహాయం చేశాడు అయ్యా అని చెబుతున్నారు. ఆంజనేయ సాయం కొడుతూ అంతే 1,70,000 మాకు ఇచ్చాడు. ఏంది? ఆయనకి ధర్మగుణం ఉంది కాబట్టి ఏంది ఆయనకి ఈ పదవి రావాలనే కాదు, పదవి రాకపోయినా కూడా చేస్తున్నాడు. పదవి రాకపోయినా కూడా చేస్తున్నాడు జనాలు. బాపట్ల నియోజకవర్గంలో ధర్మమే గెలుస్తుందా? కంపల్సరీ. అసలు ఆయన మేల కూడా ఇంట్లో పనుకోమను, తిరగొద్దు. గెలిచేది పక్కా ఆయనే, వర్మ గారే 100%.